అసలేం చెప్పాలి ఈ ఇన్సిడెంట్ గురించి? ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. అసలు మాటలు కూడా రావట్లేదు. అలా ఉంది. భర్త ఆరోగ్యం బాగోలేకపోతే తన ఆరోగ్యం కుదుట పడాలని చెప్పి ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు చేసే ఆడవాళ్ళు ఉంటారు. ఒకవేళ భర్త సంపాదన గనక కుటుంబానికి సరిపోకపోతే మనం కూడా కష్టపడి సంపాదిద్దాం, మన వంతు చెయ్యి మనము అందిద్దాం అనుకునే ఆడవాళ్ళు కూడా ఉంటారు. భర్త తాగొచ్చి గొడ్డును బాదినట్టు బాదినా సరే సర్దుకుపోయి కాపురాలు చేసే ఆడవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా అని వీళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ విన్న తర్వాతే తెలిసింది. అసలు ఏం జరిగిందో నేను చెప్తాను. మీరు మాత్రం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా పేరు కీర్తి. మాది ఒక చిన్న పల్లెటూరు. ఇది రీసెంట్ గానే జరిగింది. 2025లో ఆగస్టు నెలలో, అంటే లాస్ట్ మంత్ లో నేను, మా అక్క, మా తమ్ముడు. మా అమ్మ ఏంటంటే నాకు 2 years ఉన్నప్పుడే చనిపోయారు. మా తమ్ముడిని కన్న తర్వాత అప్పటి వరకు కూడా మేము హిందూసే. అమ్మ చనిపోయిన తర్వాత మేము క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యాము. చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని మా నాయనమ్మ, తాతయ్యే పెంచారు. మమ్మల్ని వాళ్ళు బాగా చదివించారు. మేము కూడా బాగా చదువుకున్నాము. నా 10th అయిపోయిన తర్వాత అప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్ కి నేను కాలేజ్ లో జాయిన్ అయ్యాను. అప్పుడు మా అక్క బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, అంతా బాగానే ఉంది అనుకున్న టైంలో సడన్ గా మా నాయనమ్మకి వయసు 50 సంవత్సరాలు అలా ఉంటాయి. ఏమైందో తెలియదు గాని నీళ్ల దగ్గర ఒక చిన్న గొడవలో, జనరల్ గా ఇంటి పక్కన వాళ్లతో గొడవలు ఉంటాయి కదా, అలా చిన్న గొడవలో అలా ఏమైందో తెలియదు కానీ ఆ గొడవాడినంతసేపు కూడా బానే ఉంది. ఆ తర్వాత మనిషి ఉలుకు లేదు, పలుకు లేదు. ఇంకా వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తే చాలా సీరియస్ గా ఉందమ్మా, బతకడమే చాలా కష్టం అని చెప్పారు. ఒక చిన్న గొడవకి అంత సీరియస్ అవ్వడం ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. సరే, ఎంత ఖర్చైనా పర్వాలేదండి, మేము చూసుకుంటాము అని హాస్పిటల్లో జాయిన్ చేశాము. ఓకే, బానే ఉంది. ట్రీట్మెంట్ అదంతా బానే చేశారు. ఇంటికి తీసుకొని వచ్చాము. డిశ్చార్జ్ కూడా చేశారు. ఇప్పుడైతే బానే ఉంది. మా అమ్మ, మా పెద్దనాన్న ఇద్దరూ చనిపోయారు. వాళ్ళేంటంటే మా ఇంట్లో ఏదైనా కీడు జరుగుతున్నా లేక జరగబోతున్నా వాళ్ళు మా ఇంట్లో ఎవరో ఒకళ్ళ ఒంటి మీదకి వచ్చేసి ఇలా జరగబోతుందమ్మా, ఇది చెయ్యండి అని చెప్పేవారు. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మన ఇంటికి కాపలా కాస్తూ ఉండేవారు కదా, అలా అన్నమాట. మాకు 3 అత్తలు, ఒక బాబాయి. మా రెండో అత్త నేను బాగా క్లోజ్ అనమాట. అత్త కోడళ్ళలాగే కాకుండా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళము. అయితే ఒక రోజు ఏమైందంటే మా రెండో అత్త మా నాయనమ్మకి బాగోలేదు కదా, చూడ్డానికి మా ఇంటికి వచ్చింది. మా ఇంట్లో ఏంటంటే ఎవ్వరూ ఉండరు. నేను, మా నాయనమ్మ, మా తాతయ్య, మా తమ్ముడు హాస్టల్లోనే ఉండేవాడు. నేను కూడా హాస్టల్లోనే ఉండేదాన్ని. నాకు హాలిడేస్ ఇచ్చారని చెప్పి నేను ఇంటికి వచ్చేసాను. నాకేంటంటే అసలు ఈ దయ్యాలంటేనే నమ్మకం ఉండేది కాదు. ఇది మొత్తం ట్రాష్ అనేదాన్ని. నేను ఆ టైంలో ఎలా ఉండేదాన్ని అంటే ఏదైనా నా కళ్ళతో చూస్తే తప్ప నేను నమ్మేదాన్ని కాదు. అలా ఉండేదాన్ని. ఒక రోజు ఏం జరిగిందంటే మా రెండో అత్త ఇంటికి వచ్చింది అని చెప్పాను కదా, రాత్రి 12:30, 1 ఆ టైంలో మా అత్త నన్ను లేపి బాత్రూమ్ కి వెళ్ళొద్దాం పదా అంది. మాకేంటంటే ఇంట్లో వాష్రూమ్ ఉంది కానీ మా అత్తకి బయటికి వెళ్లే అలవాటు ఉంది. పల్లెటూరు కదా, తనకి బాత్రూమ్ యూజ్ చేయడం ఇష్టం ఉండదు, బయటికి వెళ్లడమే అలవాటు. మేమిద్దరం కూడా అంత అర్ధరాత్రి పూట చెంబులు తీసుకొని సరే పక్కనే కదా అని చెప్పి వెళ్ళొచ్చాము. ఇంకా చేతులు కాళ్ళు కడుక్కున్నాము. ఆ టైంలోనే మా మామయ్య వచ్చాడు. ఆయన ఎప్పుడు అంతే, టైం 2 or 3 అవుతుంది. నేను అత్త ఒక గదిలో పడుకొని ఉంటే ఆయన వచ్చి కింద పడుకున్నాడు. అలా పద్ధతిగా ఉండదులే అని చెప్పి నేను లేచి ఇంకా బయటకు వచ్చేసాను. బయటకంటే ఇంకా ఇంటి బయటికి రోడ్డు మీదకి వచ్చేసాను. అక్కడే ఒక ఆమె అలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఆమె ఎవరో కాదు, మా ఇంటి పక్కన ఉండే నానమ్మ. ఆమె కనిపించింది. ఇంకా నేను వెళ్ళి ఏంటి మా అమ్మ ఈ టైంలో ఇక్కడున్నావేంటి, అసలు ఏమైంది అంటే నేను కూడా బయటికి వెళ్ళొస్తున్నానమ్మా అంది. అవునా, మేము కూడా ఇప్పుడేగా వెళ్ళొచ్చింది, మరి నువ్వు నాకు కనిపించలేదేంటి అని అడిగితే నేను ఎప్పుడూ అక్కడే ఉంటున్నానమ్మా, మీరు వచ్చిన సంగతి కూడా నేను చూసానమ్మా అని చెప్పింది. మరెందుకు మా అమ్మ నువ్వు మాతో మాట్లాడలేదు అంటే ఏం లేదమ్మా అని ఆమె వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను అక్కడి నుంచి ఇంట్లోకి వచ్చేసాను. ఆ నెక్స్ట్ డేనే తను మా ఫ్రెండ్ వాళ్ళ నాయనమ్మే కదా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఫ్రెండ్తో ఏంటి మీ నాయనమ్మని ఒక్కదాన్నే అలా పంపిస్తున్నారు, మీరెవ్వరూ కూడా తోడు వెళ్ళరా అని అడిగాను. ఆమెకి ఏజ్ ఏంటంటే 70 years అలా ఉంటాయి. ఆమె అర్ధరాత్రి అలా బయటికి వెళ్ళి ఎక్కడైనా పడిపోతే అలా వదిలేస్తే ఎలానే అని మా ఫ్రెండ్ మీద చిరాకు పడి అరిచాను. నేనిలా మాట్లాడుతుంటే తను ఏంటంటే ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఏంటే నువ్వంటుంది, మా నాయనమ్మ ఏంటే, ఆమె చనిపోయి కూడా 1.5 year అయ్యింది. అవునా, మీ నాయనమ్మ చనిపోయిన విషయం కూడా నాకు తెలీదు. నెక్స్ట్ మంత్ లో మా నాయనమ్మ చనిపోయి 2వ సంవత్సరం కూడా వస్తుంది. నువ్వు హాస్టల్లో ఉంటున్నావుగా, అందుకే నీకు తెలియలేదు. అసలు మా నాయనమ్మ నీకు కనిపించడం ఏంటే, లేదు నేను నిజంగానే చూసానే అంటే అవునులే
అవునులే, మొన్న మా పక్కింటి అంకుల్ కూడా చెప్పారే నాకు కనిపిస్తుంది అమ్మా అని. ఇంతమందికి కనిపిస్తుంది ఆమె, అసలు మా ఇంటికి ఎందుకు రావడం లేదే అని అడిగింది. ఏమోనే, అదంతా నాకు తెలియదు, నేనైతే నిజంగా మీ నాయనమ్మనే చూశాను అని చెప్పాను. సరేలే, ఇంకా దీని గురించి వదిలేసి నువ్వు ఎక్కువగా ఆలోచించకు అంది. తను అలా అన్న తర్వాత కూడా నాకేంటంటే ఇలాంటి వాటిలో బాగా క్యూరియాసిటీ ఎక్కువ అన్నమాట. ఆ తర్వాత రోజు సేమ్ టైం మళ్ళీ అర్ధరాత్రి 2 లేదా 3 టైం అలా అవుతుంది. నేనేం చేశానంటే రోడ్డు మీదకి వెళ్లకుండా మా ఇంటి తలుపు నుంచి చూస్తే ఆ రోడ్డు మొత్తం కనిపిస్తుంది. అలా తలుపు ఓపెన్ చేసి చూస్తే ఆమె కర్ర పట్టుకొని అలా నడుచుకుంటూ వస్తుంది. నేనేంటంటే నాకు కొంచెం ధూళి ఎక్కువ అన్నమాట. నేను రాళ్లు తీసుకొని ఆమె మీదకి అలా విసిరేశాను. ఇంకంతే, ఆమె ఒక్కసారిగా మా ఇంటి ముందుకొచ్చి నిలబడింది. నేనైతే లిటరల్లీ నిజం చెప్పాలంటే నాకు అసలు ఆ టైంలో భయం కూడా వేయలేదు. ఆమె మా ఇంటి ముందుకి రాగానే నేను కూడా వెళ్లి ఆమె ముందు నిలబడ్డాను. ఇంకా తను నా దగ్గరకు వచ్చి నా గొంతు పట్టుకుంది. ఇంకంతే, చనిపోయిన మా అమ్మ, మా పెదనాన్న ఇద్దరు వచ్చి నా పక్కన నిలబడి ఆమె చేతిని నా గొంతు మీద నుంచి తీసేశారు. ఆమె చెయ్యి పట్టుకొని అలా లాక్కుంటూ వెళ్ళిపోయారు. ఒక్కసారిగా నేను అసలు పిచ్చ షాక్ అయ్యాను. ఆ విజువల్స్ ని ఇప్పటికి కూడా నేను మర్చిపోలేను. నిజంగా ఫస్ట్ టైం చూసా నేను. మా అమ్మ పెదనాన్న ఇద్దరు రావడం, ఆమెని లాక్కొని వెళ్ళిపోవడం ఇలాంటివి ఉంటాయని నాకు తెలుసు. కానీ ఆ టైంలో నేను వాళ్ళని అలా చూసేసరికి చాలా భయపడ్డాను. ఇంకా వెంటనే ఇంటి లోపలికి వెళ్ళిపోయాను. మా అత్తమ్మేమో నిద్రపోతూ ఉంది. తనని లేపి ఇలా ఇలా జరిగింది అత్తమ్మ అని చెప్తే ఎక్కడ నన్ను తిడుతుందో అని ఏం చెప్పకుండా అలాగే పడుకున్నాను. ఆ నెక్స్ట్ డే మళ్ళీ టైం 2 or 3 అవుతుంది. రాత్రిపూట మళ్ళీ ఆమె నాకు కనిపిస్తుందేమో అని నాకైతే అస్సలు భయం వేయలేదు. అలా తలుపు తీసి చూస్తే వాళ్ళేంటంటే మా ఇంటి దగ్గరే ఒక ఇల్లు కట్టుకుంటున్నారు. అక్కడంతా ఇసుక, చిప్స్ అన్ని పోసున్నాయి. ఆమె అక్కడే కూర్చొనుంది. రా కీర్తి రా, నేను నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను, నాకు తోడు ఎవ్వరూ లేరు రా అంది. ఎవరైనా సరే ఆ టైంలో ఆమె మొహం చూస్తే చాలా భయపడేవారు. నాకైతే అస్సలు భయం వేయలేదు. అదేంటో మరి ఆమె పిలవంగాల్ని వెళ్ళి ఆమె ముందు కూర్చున్నాను. నువ్వు చనిపోయావంట కదా, మరి నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆమె, నువ్వు నా మీద రాయి వేసి కొట్టావు, అప్పటి నుండి కూడా నీ మీద నాకు చాలా కోపంగా ఉంది, నేను నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను, నువ్వు రా, నువ్వు నాకు కావాలి అంది. ఇంకా సడన్ గా ఆమె పైకి లేచి నా చెయ్యి పట్టుకుంది. మళ్ళీ ఈసారి మా పెదనాన్నొచ్చి ఆమె గొంతును పట్టుకొని అలా పైకి లేపాడు. ఇంకా ఇద్దరు అలా సడన్ గా మాయమైపోయారు. మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇంట్లోపలికి వెళ్ళిపోయాను. మా అత్తకి చెప్పాను జరిగిందంతా. అప్పుడు మా అత్త ఏం చేసిందంటే ఇంకా అప్పటికప్పుడు దిష్టి తీసేసి రోడ్డు మీద వేసొచ్చింది. ఆ తెల్లారి పొద్దున్నే మిరపకాయలతో దిష్టి తీసింది కదా, అవి మొత్తం నల్లగా అయిపోయాయి. మామూలుగా అయితే దయ్యాన్ని చూసినప్పుడు జ్వరం అలాంటిది వస్తుంది కదా, నాకైతే అలా ఏం రాలేదు. ఎందుకంటే నేను ఎక్కువ ఏం భయపడలేదన్నమాట. అందులోనూ నాకు ఇలాంటి ఆటలంటే చాలా ఇంట్రెస్ట్ కూడా, అందుకే నేను ఎక్కువగా ఏం భయపడలేదు. ఆ తర్వాత ఏమైందంటే హాలిడేస్ అయిపోయినాయి. నేను ఇంకా హాస్టల్కి వెళ్ళిపోయాను. మరి చేతబడి చేశారో ఏం చేశారో తెలియదు. కానీ మా నాయనమ్మని 3 times కూడా నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. 2 times బాగానే ఉంది. ఇంకా 3rd time ఏమైందంటే, ఇంకో గంటలో డిశ్చార్జ్ చేస్తామమ్మా, పేషెంట్ అంతా నార్మల్ గానే ఉంది, మళ్ళీ మీరు తనని హాస్పిటల్కి తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు, అంత బాగుందమ్మా, ఇంకో గంటలో ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి తీసుకొని వెళ్ళండి అన్నారు. డిశ్చార్జ్ చేసే టైంకి ఆమెకి ఏమైందో తెలియదు కానీ సడన్ గా ఒక్కసారిగా ఇంకా బ్రీతింగ్ ఆడలేదు, పడిపోయింది. అక్కడ డాక్టర్స్ వచ్చి తనకి CPR కూడా చేశారు. అయినా సరే ఏం యూస్ లేదు, చనిపోయారు. ఇంకో గంటలో డిశ్చార్జ్ అయ్యే మనిషి అలా చనిపోయేసరికి మేము తట్టుకోలేకపోయాము. ఇంకా అలానే ఆమెను తీసుకొచ్చి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసేసాము. మేము ఇంకా నిద్రకి వెళ్ళొచ్చాము. అది 2019వ సంవత్సరంలో మా నాయనమ్మ చనిపోయింది. ఆ తర్వాత అంతా బాగానే ఉంది. మా నాన్న ఏంటంటే అంతగా మమ్మల్ని పట్టించుకునేవాడు కాదు. మా బాబాయ్కి పిల్లలు లేరు కాబట్టి ఇంకా మొత్తం ఆయనే చూసుకుంటూ ఉంటాడు. మా నాన్న ఏంటంటే అమ్మ చనిపోయిన తర్వాత వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇంకా ఆమెతోనే ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళది, మా ఫ్యామిలీ మాది. మాట్లాడతారు అప్పుడప్పుడు, కాకపోతే మమ్మల్ని అంతగా పట్టించుకోరు. అయితే ఆ రోజు August 1 అన్నమాట. నేను పడుకున్నాను. మాకేంటంటే మా ఇంట్లో ఏది జరగబోతున్నా ముందే మాకు చెప్తారు కదా. ఆ రోజే మా అత్త కూడా మా ఇంటికి వచ్చినప్పుడు ఒక సోదాం వచ్చింది. వాళ్ళకేంటంటే ఆత్మలు ఒంటిపైకి వచ్చి చెప్తూ ఉంటాయి కదా, అలా మేము మా ఇంట్లో ఆమెను పిలిచి సోది చెప్పించుకున్నాము. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, మీ ఇంటికి చాలా కీడు జరగబోతుంది బిడ్డ, జర జాగ్రత్త,
మీ ఇంటికి కీడు రాబోతుంది బిడ్డ అని ఆమె ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. మేమైతే చాలా టెన్షన్ పడ్డాము. ఆమె చెప్పిన మాటలకు ఇంకందరూ కూడా నా వైపే చూశారు. ఎందుకంటే మా ఇంట్లో ఏం జరగబోతున్నా ఫస్ట్ నాకే కలలో తెలుస్తుంది. ఆ తర్వాత నేను మా వాళ్లతో నాకు ఇలా కనిపించింది, మీరు ఇలా చెయ్యండి అని చెప్పేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఎటు తిరిగి మా నాయనమ్మ చనిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ ఎవరో అనుకున్నాము. చాలా చాలా కంగారు పడ్డాము. ఆ తర్వాత ఓకే బానే ఉంది అనుకున్నాము. మళ్ళీ ఆ నెక్స్ట్ డేనే కాటి కాపరి వచ్చి మా ఇంటి ముందు నిలబడి చాలా పెద్ద కీడు జరగబోతుంది, చాలా జాగ్రత్తగా ఉండండి, ఇసుమంతైన అజాగ్రత్తగా ఉన్నారో అస్సలు మీరు జీవితంలోనే కోలుకోలేని దెబ్బతింటారు అని మేము అడగకపోయినా సరే ఆయనంతట ఆయనే మా ఇంటికొచ్చి మా ఎదురుగా నిలబడి చెప్పి వెళ్ళిపోయాడు. మేమైతే అంతగా ఏం పట్టించుకోలేదు. మా ఊర్లో ఏంటంటే మా బాబాయే బాగా చదువుకుంది, మంచి జాబ్ చేస్తుంది, ఆయనను మించి ఎవ్వరూ దాటలేదు కూడా మా ఊర్లో వాళ్ళు. మేం కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మ చనిపోయినా సరే పద్ధతిగా పెరిగాము. మా అంత ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా మా ఊర్లో పెళ్లిళ్ళు అయిపోయాయి. కానీ మేము చదువుకుంటున్నాం. మా బాబాయే మమ్మల్ని చదివిస్తున్నాడు. నన్ను, మా అక్కని, మా తమ్ముణ్ణి ఇంకా మొత్తం ఆయనే చూసుకుంటాడు. మా నాన్న ఏంటంటే మాకు ఓన్లీ సర్టిఫికేట్స్ మీద సైన్ చేయడానికి, ఎప్పుడైనా మమ్మల్ని చూడాలనిపించినప్పుడు అలా వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటాడు. అంతే, అంతకు మించి ఏం లేదు. నా ఇంటర్ అయిపోయింది. నేను బీటెక్ హాస్టల్కి వచ్చేసాను. అక్కడేంటంటే అఘోరాలు ఎప్పుడు రేర్గా అన్నమాట వాళ్ళని చూడడం. కానీ అదే ఫస్ట్ టైం నేను వాళ్ళని చూడడం. నేను బీటెక్ కోసం వేరే సిటీలో నర్సరావుపేటలో ఉంటున్నాను. అక్కడే హాస్టల్లో ఉంటున్నాను. అయితే ఆ రోజు అఘోరా వచ్చి నా మొహం చూసి చూస్తున్నా నువ్వు ఇంకేం చేయగలుగుతావో చెయ్యి, నువ్వు చేస్తున్నదంతా కూడా ఆ పైనున్న దేవుడు చూస్తూనే ఉంటాడు అన్నాడు. నాకైతే నిజంగా అసలు ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. ఏంటి అసలు నేనేం చేశాను, ఏమంత పనులు చేశాను, ఏంటి ఇలా అంటున్నారు అని అడిగితే, అవునమ్మా నీకు తెలియడం లేదు, నువ్వు ఎవరినైతే బాగా ఇష్టపడుతున్నావో, ఎవరినైతే బాగా నీతోనే వాళ్ళు ఉండాలి అనుకుంటున్నావో వాళ్ళనే తీసుకొని వెళ్ళాలి అనుకుంటుంది. వాళ్ళు ఇప్పుడు కూడా నీ చుట్టూనే తిరుగుతున్నారమ్మా అని ఆయన అనేసరికి, నా చుట్టూ ఉంది మా అమ్మ, మా పెదనాన్నేగా అనన్నాను. వాళ్ళు కాదమ్మా, ఏదో చేస్తున్నారు, నీకు బాగా తెలిసిన వాళ్లే, కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయారు. నేనేమనుకున్నానంటే అసలు ఈ టైంలో ఎవ్వరూ రారు కదా, ఎందుకొస్తారు, ఏదైనా వేషాలు వేసే వాళ్ళేమో అనుకొని, మనీ కోసం ఏమైనా ఇదంతా చేస్తున్నారేమో అనుకొని ఆయనకు ఒక 10 రూపీస్ ఇచ్చేసాను. ఇంకా నేను అక్కడ నుంచి పక్కకు వచ్చేసాను. ఇది రీసెంట్ గా జరుగుతుంది. ఆగస్టు 1, 2025 సంవత్సరం నేను పడుకున్నాను. అది ఎర్లీ మార్నింగ్ 5 to 5:30 ఆ టైంలో నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో నాకేం కనిపించిందంటే, నాకు తెలిసిన ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తుంటే పడి చనిపోయినట్టు, ఆ తర్వాత ఎవరో వెళ్ళకూడని ప్లేస్ కి వెళ్ళినట్టు, 4 మనుషులు వచ్చి ఆయన్ని చంపేసినట్టు కలొచ్చింది. నేను ఇంకా లేచి మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి నాకు ఇలా కలొచ్చింది అని చెప్తే, అలా ఏముండదులే, జస్ట్ కలే కదా అన్నాడు. కానీ నేను నాకేమైనా కలొస్తే అది ఖచ్చితంగా నిజమవుతుంది, అది మా ఫ్యామిలీ వాళ్ళకు కూడా తెలుసు అంటే, సరే ఇప్పుడు ఏం చేద్దామంటావు, ప్రెజెంట్ అయితే ఏం అవ్వలేదు కదా, ఏమైనా అయితే అప్పుడు చూసుకుందాంలే, వదిలేసాయి అన్నాడు. అలానే కాలేజ్కి వెళ్ళాను. 10-11 ఆ మధ్యలో మా అక్క నుంచి మెసేజ్ వచ్చింది, బాబాయ్కి బాగోలేదు కీర్తి, నువ్వు తొందరగా వచ్చేసాయి, మనం అర్జెంటుగా వెళ్ళిపోవాలి అని. ఆ మెసేజ్ చూడగానే వెంటనే సార్ దగ్గర పర్మిషన్ తీసుకుని గుంటూరు వెళ్ళిపోయాము. అక్కడి నుంచి ఈవినింగ్ చెన్నైకి వెళ్ళిపోయాము. చెన్నైలో అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. మా బాబాయ్కి హెల్త్ బాగాలేదని చెప్పి మాకు ప్రేయర్ చేసే పాస్టర్ గారు కూడా హాస్పిటల్కి వచ్చారు. అక్కడ ఎంత మంది ప్రార్థన చేస్తున్నారంటే మా బాబాయ్ ఒక్కడి కోసం, లిటరల్లీ చెప్పాలంటే ఫేమస్ అయిన పాస్టర్స్ అందరూ వచ్చి ప్రేయర్ చేస్తున్నారు. ఏపీ మొత్తంలో ఎంతమంది పాస్టర్స్ ఉంటే అందరి చేత కూడా మేము ప్రార్థన చేయించాము. మాకెప్పుడు ప్రార్థన చేసే పాస్టర్ గారికి ఏంటంటే దర్శనాలు వస్తాయి, అంటే మనసులో ఎలాంటిదున్నా చెప్పేస్తారు. ఆయనకేంటంటే ముందే తెలుస్తుంది ఏం జరుగుతుందో, ఇంకా ఈయన బతకడు అని మా నాన్నకి ముందే చెప్పేశారు. కానీ మా నాన్నేమో మేమెక్కడ బాధపడతామో అని చెప్పి ఆ విషయాన్ని చెప్పకుండా మా దగ్గర దాచిపెట్టాడు.
పాస్టర్ గారు లోపల బాబాయ్కి ప్రేయర్ చేస్తున్నప్పుడు మా బాబాయ్ దగ్గర 3 ఆత్మలు కనిపించినాయంట. ఒకటేమో కుడి పక్కన, ఇంకొకటేమో ఎడమ పక్కన, ఇంకొకటేమో తల మీద నొక్కి పట్టుకొని కూర్చొని చేసుకోండి, ఏ రకంగా మీరు చేసుకుంటారో చేసుకోండి, వీణ్ణైతే మేము వదిలిపెట్టము, మాతో పాటే తీసుకొని వెళ్ళిపోతాము అని వెళ్ళడం లేదంట. లోపల ప్రేయర్ జరుగుతున్నప్పుడే మా అక్క డోర్ తీసుకొని లోపలికి వెళ్ళడంతో మా అక్క కూడా ఆ 3 ఆత్మల్ని చూసింది. బయటకు వచ్చి నాతో కీర్తి లోపల ఇలా జరుగుతుందని చెప్పింది. నేనేమో అలా ఏం ఉండదులే, ప్రేయర్ చేస్తే వెళ్ళిపోతాయి అవే అని అన్నాను. ఇంకా మా బాబాయ్ కొన ఊపిరితో వెంటిలేషన్ మీద ఉన్నారు. ఇంకా మాకు తెలియదు కదా మాకన్న వాళ్ళే ఇలా చేస్తారు అని. మా నాన్న వాళ్ళే, మా పిన్ని వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు, ఇక్కడ పిన్ని అంటే మా బాబాయ్ వాళ్ళ భార్య, మా బాబాయ్ వెంటిలేషన్ మీద కొన ఊపిరితో ఉన్నప్పుడే వీళ్ళేం చేశారంటే కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆయన పేరు మీద ఉన్న డబ్బు, ఆస్తి, ప్రాపర్టీ, ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం వీళ్ళ పేరు మీద రాయించుకున్నారు. డాక్టర్ గారు బయటకు వచ్చి మాతో ఏం చెప్పారంటే 10% కూడా ఛాన్సెస్ లేదమ్మా, తీసుకొని వెళ్ళిపోండి, ఆర్గాన్స్ ఏమైనా డొనేట్ చేయాలంటే చేసేయండి అని అడిగేసరికి మాకు అసలు ఫుల్ షివరింగ్ వచ్చేసింది. ఎందుకంటే అప్పటి వరకు కూడా మా బాబాయ్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడనే విషయం మాకెవ్వరికి తెలీదు. ఒక్కసారిగా డాక్టర్ గారు అలా చెప్పేసరికి మేమైతే ఉనికిపోయాము. మా పిన్ని వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలిసినా మాతో అయితే ఏం చెప్పట్లేదు, మా దగ్గర అన్ని దాచిపెడుతున్నారు. ఇంకా మా పెద్దత్తయ్య మా పిన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొహం మీదే అడిగేసింది, అసలు మాకేం చెప్పడం లేదు, మా తమ్ముడిని ఏం చేయాలనుకుంటున్నారు అని. అలా మా అత్త వాళ్ళ మీద అరిచేసరికి పిన్ని వాళ్ళు చాలా గొడవ చేసేసారు. పెద్ద గొడవ అయిపోయింది హాస్పిటల్లో. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఇంటికి వచ్చేసాము. ఆ తర్వాత మా పిన్ని వాళ్ళు ఏమనుకున్నారో ఏమో, ఒకవేళ మా బాబాయి అక్కడే ఉండి చనిపోతే మేమందరం అడుగుతామేమోనని భయమేసిందో ఏమో. అక్కడి నుంచి మా బాబాయిని వాళ్ళు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. 8న మా బాబాయిని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేసి ఆ రోజు రాత్రి ఏంటంటే నేను హాస్టల్ కి వచ్చేసాను. మా అక్క, మా అమ్మ, మా 3వ అత్త వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడే మా అక్క హెడ్ బాత్ చేసి హెయిర్ లీవ్ చేసుకొని ఉందంట. అప్పుడే మా అత్తొంట్లోకి గాలి వచ్చేసింది. అయితే ఎవరు వచ్చారో తెలియదు గాని మా మేనత్త మా అక్క చేతిని పట్టుకుని మెలి తిప్పేసింది. మీ బాబాయిని తీసుకు వెళ్ళడానికే నేను వచ్చాను, వాణ్ణి బతకనివ్వను అని ఇలా చెప్తూ మా అక్క చేతిని పట్టుకుని అస్సలు వదలకుండా మెలి తిప్పేస్తూనే ఉంది. ఇంకప్పుడే మా అమ్మ ఇంట్లో నుంచి బైబిల్ తీసుకొచ్చి ఫుల్గా మా మేనత్తని కొట్టింది. ప్రేయర్ ఆయిల్ తీసుకొచ్చి ప్రేయర్ చేసింది. ఆ తర్వాత మా అత్త ఒంట్లో ఉన్న గాలి వెళ్ళిపోయిందంట. ఆ తర్వాత మా అత్త ఒంట్లోకి మా నాయనమ్మ వచ్చింది. అస్సలు నా వల్ల అయితే కావడం లేదమ్మా, నాకు చేతనైంది, నేను చేయాల్సింది మొత్తం చేశాను, కానీ వాళ్ళు నా కొడుకునైతే బతకనివ్వరు, మీ బాబాయిని చంపేస్తారమ్మా అని చెప్పి ఏడుస్తూనే ఉందంట. ఆ తర్వాత ఆకలిగా ఉందమ్మా అని చెప్పి ఫుడ్ పెట్టేస్తే తిని వెళ్ళిపోయిందంట. అదే రోజు 3ంటికి అలా ఆ టైంలో మా బాబాయ్ అయితే చనిపోయారు. అసలు ఒక్కసారిగా నా ప్రపంచం మొత్తం ఆగిపోయినట్టుంది ఆ మాట విన్న తర్వాత. మా అక్క నాకు ఫోన్ చేసి చెప్పింది తొందరగా వచ్చి బాబాయ్ చనిపోయాడు అని. ఇంకా నేను బస్ ఎక్కి ఫుల్గా ఏడుస్తున్నాను. బస్ లో నా పక్కనే ఒక అంకుల్ కూర్చొని ఉన్నారు. ఆయన, నేను చెప్పాను కదా, నేను చెప్పినప్పుడు నువ్వు వినలేదు, చూడు ఇప్పుడు ఏమైందో అని అన్నాడు. అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలీదు. పోనీ చూడ్డానికి పూజారిలా కూడా లేరు, జస్ట్ నార్మల్ పర్సన్ లా ఉన్నారు. ఇంకా నేను బస్ దిగేటప్పుడు ఏంటంకుల్ ఎందుకు నాతో అలా మాట్లాడారు, నేను మీకు తెలుసా అని అడిగాను. ఏంటమ్మా నేను పడుకొని ఉంటే నీతో ఎప్పుడు మాట్లాడాను అన్నారు. ఇంకా అంతే, అలా ఇంటికి వెళ్ళిపోయాను. బాడీని తీసుకొస్తారు అన్నట్టుగా ఇంటి దగ్గర మేము అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నాము. వాళ్ళేమో యాక్సిడెంట్ కేసు అయ్యిందమ్మా, బాడీని తీసుకొని రావడం కుదరదు, పోస్ట్ మార్టం చేయాలి అని బాడీని 2 days మార్చురీలో పెట్టారు. మా పిన్ని వాళ్ళు ఏమనుకున్నారంటే అక్కడికి వెళ్తే గొడవలు కంపల్సరీ అవుతాయి, నన్ను వాళ్ళు బతకనివ్వరు, చంపేస్తారు అన్నంత రీతిలో ఆమె ఇంకా అక్కడే మొత్తం చేయాల్సిన కార్యక్రమాలన్నీ వాళ్ళ ఇంటి దగ్గరే చేద్దాం అనుకొని వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. కానీ మా ఊరు వాళ్ళు అంత తేలిగ్గా వదులుతారు. సంఘ పెద్దలందరూ కూడుకొని హాస్పిటల్కి వెళ్ళి ఎలా అయినా సరే బాడీని ఇంటికి తీసుకురావాలని చెప్పి అక్కడ పోలీసులతో మాట్లాడారు. కానీ వాళ్ళైతే వినలేదు, పోస్ట్ మార్టం చేయాల్సిందే అనేసరికి ఇంకా సరేలే అని మేము కూడా ఓకే అని చెప్పాము. అలా మా ఊరి పెద్దలందరూ కలిసి బాడీని పోస్ట్ మార్టం కి పంపించారు. ఇక్కడేమో మేమందరం కూర్చొని ఏడుస్తున్నాము. పిల్లోడు చనిపోయి కూడా 10 రోజులవుతుంది, కనీసం చివరి చూపు కూడా చూసుకోలేదు అని మా 2వ అత్త తల బాదుకొని మరీ ఏడుస్తుంది. అప్పుడే మా పెద్దత్తకి మా అమ్మ
ఒంట్లోకి వచ్చి వాళ్ళు అసలు ఇక్కడికి తీసుకొని వచ్చే ప్రయత్నాలే చేయడం లేదు. ఆ పిల్లోడు అసలు యాక్సిడెంట్ అయి చనిపోలేదు, చంపేశారమ్మా అని పెద్ద పెద్దగా ఏడుస్తూ చెప్తుంది. మేమేంటంటే తమ్ముడు చనిపోయిన బాధలో మా పెద్దత్త అలా అంటుందేమోలే, మా పిన్ని వాళ్ళ మీద కోపంతో అలా మాట్లాడుతుందేమోలే, మా అమ్మ ఒంటి మీదకి వచ్చినట్టు నాటకాలు ఆడుతుంది అని మేము ఏమాత్రం కూడా నమ్మలేదు. అలా మా అమ్మ చెప్పినా మేము వినకపోయేసరికి కాసేపటి తర్వాత మా అమ్మ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మాకు ఫోన్ లో ఇక్కడికి తీసుకొని రావడం లేదంట, మొత్తం అక్కడే చేస్తారంట, అందరినీ కూడా అక్కడికే రమ్మంటున్నారు అన్నారు. ఇంకా మొత్తం ఫుల్ గొడవలు అవుతున్నాయి. ఇలా వీళ్ళు గొడవలు పడుతున్నప్పుడు మా అక్కకి ఒంట్లోకి మళ్ళీ మా అమ్మ వచ్చింది. వాళ్ళు ఇక్కడికి తీసుకొని రావాలని చూడడం లేదు. చక్కగా నేను చెప్తున్నాను కదా వినండి, మన ఇంట్లో వాళ్ళు నలుగురు వెళ్ళండి, పెద్ద వాళ్ళని కూడా నలుగురిని తీసుకొని అక్కడికి వెళ్ళి మీరు పోరాడి పిల్లోడిని ఎలాగైనా సరే ఇక్కడికి తీసుకురండి. ఆ రోజు నేను, మీ పెదనాన్న, మీ నాయనమ్మ, మేము ముగ్గురం కూడా ఆ పిల్లోడి దగ్గరే ఉన్నాము. నిజంగా చెప్పాలంటే ఆ పిల్లోడు ఫస్ట్ కే చనిపోయాడమ్మా. నలుగురు కలిసి తనని పడేసి పడేసి కొట్టారు. హాస్పిటల్లో జాయిన్ చేసేటప్పుడు కూడా ఉంది మేము ముగ్గురమే. మేము ఆత్మలయ్యేసరికి వాళ్ళ బారి నుండి మన పిల్లోడిని కాపాడుకోలేకపోయాము. అదీ కాక తన మీద ఎవరో చేతబడి కూడా చేశారు. మేము 3 దిక్కుల నుండి కూడా కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేశాము, కానీ కాపాడలేకపోయాము. నా బిడ్డ మీద ఒట్టు అనుకుంటూ పక్కనే నేను కూర్చొని ఉంటే నా మీద చెయ్యి వేసి నా కూతురు మీద ఒట్టు, నేను చెప్పింది నమ్మండి అని మమ్మనేసరికి ఇంకంతే ఒక్కసారిగా నా కళ్ళ వెంట నీళ్లు అస్సలు ఆగలేదు. మమ్మలా చెప్పేసరికి ఇంకా ఫుల్లుగా ఏడుస్తున్నాము. మళ్ళీ మా నాయనమ్మ వచ్చింది, నా బిడ్డని చంపేశారు, నా బిడ్డ చచ్చిపోలేదు అని. మీరందరూ కూడా ఏం కంగారు పడకండి, ఎలా అయినా సరే ఇక్కడికి తీసుకొని వస్తాము, ఆ బాధ్యత మాది అలా చెప్పి మా నాయనమ్మ వెళ్ళిపోయింది. 10వ రోజు ఇంకా బాడీని తీసుకొని వచ్చారు. ఫుల్ గొడవలయ్యాయి, ఎందుకంటే సొంత వాళ్లే ఇలా చేస్తున్నారని చెప్పి. ఇంకా కార్యక్రమాలు అయిపోయాయి, నిద్రకి వెళ్ళొచ్చాము. ఆ తర్వాత మా పిన్నిని, ఆమెనేంటంటే అర్ధరాత్రి 11-12కి ఆ టైంలోనే తీసుకువెళ్లి కాలువ దగ్గర తాలి బొట్టు గాజులు పగలగొట్టి ఇంకా మా ఇంటికే తీసుకొని వచ్చారు. ఆ తర్వాత మేము పడుకున్నాము. నేను, అమ్మ, పిన్ని ఒకే చోట పడుకొని ఉన్నాము, ఒకే గదిలో పడుకొని ఉన్నాము. తలుపులన్నీ వేసే పడుకున్నాము. అయితే టైం అర్ధరాత్రి 12:30-1 అలా అవుతుంది. ఎవరో ఒక ఆయన, నాకు ఆయన కాళ్ళు కనిపిస్తున్నాయి, నేను నిద్రమత్తులోనే ఉన్నాను కదా, నా కళ్ళని కొద్ది కొద్దిగా మూస్తూ తెరుస్తూ ఉన్నాను. ఇంకా ఎవరో, కీర్తి ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టు, కీర్తి ఆకలేస్తుందమ్మా అన్నం పెట్టు, లేమ్మా కీర్తి, 10 రోజుల నుంచి ఏమీ తినలేదమ్మా నేను, లేమ్మా అని పిలుస్తున్నారు. నాకైతే కాళ్ళు కనిపిస్తున్నాయి తప్ప మనిషి కనిపించట్లేదు, కానీ మాట వినిపిస్తుంది. నేనైతే లిటరల్లీ మా బాబాయే అనుకుని ఏడ్చాను. ఇంకా నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచి చూస్తే ఎవరో మనిషి ఆ తలుపు వైపు తిరిగి నడుచుకుంటూ అలా వెళ్ళిపోయారు. నేను కూడా ఆయనతో పాటే బయటకు వచ్చాను, ఎందుకంటే నాకంత భయం ఏం అనిపించలేదు. అందులోనూ నాకు ఇలాంటివంటే క్యూరియాసిటీ కదా, సరే అని చెప్పి బాత్రూమ్ లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. మా బాత్రూమ్ ఏంటంటే ఎవరైనా వస్తే కొంచెం కిందకి కాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. డోర్ వేసుకున్నా సరే బయట ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళ కాళ్ళ వరకు కనిపిస్తూ ఉంటాయి. ఇంట్లో ఏమో అందరూ పడుకొని ఉన్నారు. నేను 2:30-3కి ఆ టైంలో వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటే అచ్చం మా బాబాయి కాళ్లే. నేను ఫేస్ వాష్ చేసుకుంటే ఆయనేమో డోర్ పక్కన నిలబడి ఉన్నట్టు అనిపించింది. అంతే, ఫస్ట్ టైం గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టు అనిపించింది. ఒక్కసారిగా తలుపులు ఓపెన్ చేసి వచ్చి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఇంకా వెంటనే పరిగెత్తుకొని వచ్చి మమ్మని లేపేసి ఇలా ఇలా జరిగింది అని చెప్పాను. ఆ టైంలో మమ్మని అస్సలు నేను పడుకోనివ్వలేదు. లేమ్మా లే, నాకు ఇలా ఇలా జరిగింది అని చెప్తూనే ఉన్నాను. మమ్మేమో ఏం కాదులే, అంతా నీ భ్రమ అయి ఉంటుంది అంది. మా బాబాయికి పిల్లలు లేరు కదా, ఇంకా మా తమ్ముడే తలకొరివి పెట్టాడు. పెడితే ఏదో ఒకటి ఇవ్వాలంటగా. ఆ తరువాత రోజే మా అమ్మ పడుకోనుంది కదా, అప్పుడు మా బాబాయ్ వచ్చి, వదినా లే, నాకు అబ్బాయి తలకొరివి పెట్టాడు కదా, ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు, ఉన్నది మొత్తం అంతా వాళ్లే తీసేసుకున్నారు, నేను సంపాదించింది మొత్తం నీ పిల్లలకే వదినా, నీ పిల్లలు నా పిల్లలే వదినా, నేను పెంచుకున్న పిల్లలు వదినా, వాళ్ళకి ఏం లేకుండా చేశారు, ఇదిగో వదినా నా చేతికి ఉంది ఈ ఒక్క కడియమే, ఇది తీసుకొని అబ్బాయికి ఇవ్వు వదినా, నా దగ్గర ఇవ్వడానికి కూడా ఏం లేదు,
వాళ్ళు ఏది కూడా నీకు ఇవ్వనివ్వరు వదినా అని అలా కడియం ఇస్తుంటే మా అమ్మ కళ్ళల్లో నీళ్ళాగలేదు. వాళ్ళిద్దరేంటంటే వదిన మరుదుల్లా ఉండరు, ఒక తల్లి కొడుకుల్లాగే ఉండేవాళ్ళు. ఇంకా మా అమ్మ లేచి నువ్వు చనిపోయినా మాతోనే ఉంటావు, నువ్వు అస్సలు చనిపోలేదు అంటుంది. లేదొదినా, తలకొరివి పెట్టినప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలంట కదా, వాళ్ళు ఇవ్వరు వదినా, నా చేతికి కడియం ఉంది కదా, ఇది అబ్బాయికి ఇవ్వు అని కడియం అమ్మ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఇంకా మా అమ్మ ఫుల్ ఏడుస్తుంది. ఇంకా 2 రోజుల వరకు కూడా మాకెవ్వరికి కనిపించలేదు, అంతా నార్మల్గానే ఉంది. ఈ 2 రోజులు కూడా నాకేంటంటే ఇంతకు ముందు అస్సలు భయమేసేది కాదు కదా, కానీ ఈ 2 days బాగా భయమేసింది. కనీసం వంటగదిలోకి వెళ్ళి నీళ్లు తాగడానికైనా వెళ్ళడానికి కూడా తోడుగా మా అమ్మని తీసుకొని వెళ్లేదాన్ని. ఈలోపు మా పిన్ని ఎవ్వరికీ చెప్పకుండా వాళ్ళ పెద్దమ్మను మా ఇంటికి పిలిపించుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మాకైతే చాలా గొడవలైనాయి కదా, ఇంకా తను వెళ్ళేటప్పుడు మీకు నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను హాస్టల్కి వచ్చేసాను. ఈలోపు మా అత్త ఏం చేసిందంటే సోదామని ఇంటికి పిలిపించింది. సోది చెప్పించుకుందామని ఆ సోదామ ఒంట్లోకి మా బాబాయ్ వచ్చాడు. నేను నిజంగా యాక్సిడెంట్ అయి చనిపోలేదు, నన్ను 4 మనుషులు వాళ్లే చంపేశారు, 4 మనుషుల్ని పెట్టి వాళ్లే చంపించారు అని చెప్తుంటే మా అత్తేమో నువ్వు నిజంగా మా అన్నయ్యవేనా ఇంకెవరైనా అని అడిగితే లేదురా నిజమే, నేను మీ అన్నయ్యనే, నిజమేరా నన్ను నమ్ము అన్నాడంట. అప్పుడు మా అత్త ఇంట్లో ఉన్న మా అక్కని మా తమ్ముడిని తీసుకొని వచ్చి చెప్పు ఎవరు వీళ్ళు అంటే, వీళ్ళు నా బిడ్డలరా, నా ప్రాణంరా, నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నాన్రా, నిజంగా నేను చనిపోలేదురా, నన్ను చంపేశారు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజే మా తమ్ముడు ఇంకా హాస్టల్కి వెళ్ళలేదు, ఊర్లోనే ఉన్నాడు. మా తమ్ముడు ఒక్కడే పడుకొని ఉన్నాడు. ఆ రోజు టైం మార్నింగ్ 11 అలా అవుతుంది. మా తాతయ్య ఏమో బయట పడుకొని ఉన్నాడు, మా అమ్మ అక్క ఇద్దరేమో కాలువ దగ్గరికి వెళ్లారు. అయితే మా తమ్ముడు పడుకున్నప్పుడు మా బాబాయ్ వచ్చి, నేను చనిపోలేదు బుజ్జి, నన్ను చంపేశారా, నా ఆత్మకి శాంతి రావట్లేదురా, వాళ్ళు నన్ను చంపేశారా, మీకు ఎంత చెయ్యాలనుకున్నాను, మీరు నా పిల్లలరా బుజ్జి, నా పిల్లలని కనీసం మనసారా చూసుకోనివ్వకుండా చేశారు బుజ్జి వాళ్ళు నన్ను అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. అది చూసి మా తమ్ముడు ఫుల్ గా ఏడ్చేసి ఇంకా మా తమ్ముడు దిగులు వేసుకొని ఫుల్ ఫీవర్ వచ్చేసింది ఆ రోజు వాడికి. మళ్ళీ మా బాబాయ్ వచ్చినప్పుడు అసలు ఇదంతా ఎలా జరిగింది, ఎవరు చేశారు అని అడిగినప్పుడు తను ఏం చెప్పాడంటే, మా నాయనమ్మ సంవత్సరం అప్పుడు మా పిన్ని బాబాయి వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ వచ్చారు. మా ఇల్లు ఏంటంటే చాలా పాత ఇల్లు అలానే ఉంది, ఇంకా ఇల్లు కట్టుకుందాం అన్నట్టుగా పాస్టర్ చేత ప్రేయర్ చేయించుకున్నాము. ఇంకా మా బాబాయే ఇల్లు కట్టాలి అని పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటని మా పిన్ని వింది. అప్పటి నుంచి ఇంకా టార్చర్ చేశారంట, మొత్తం వాళ్ళకే పెడుతున్నావు, అన్ని వాళ్ళకే ఇస్తున్నావు అని, ఇక మీదట నుంచి వాళ్ళకి నీకు ఎటువంటి సంబంధం కూడా ఉండకూడదు, ఉంటే నాతో ఉండాలి, లేకపోతే నన్ను వదిలేసి వెళ్ళిపో, వాళ్ళతోనే ఉండు అందంట. ఫుల్ గొడవ పడిందంట ఆ రోజు మా పిన్ని. ఇంకా మా బాబాయ్ కూడా రివర్స్ అయ్యి, సరే ఇక మీదట నుంచి నాకు మా వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు, నీకు నీ వాళ్ళకు కూడా సంబంధం వద్దు, మనిద్దరమే ఉందాము అంటే అదెలా కుదురుతుంది, నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడాలి కదా అంటే, మా బాబాయ్ కూడా నాకు కూడా 4 ఉన్నారు, నేను మాట్లాడుకోవాలి కదా అని రివర్స్ అయ్యాడంట. ఆ రోజు నుంచి వరుసగా 4 రోజులు కూడా బాగా వాళ్ళిద్దరికి గొడవ అయిందంట. ఇదంతా మా బాబాయ్ చెప్పాడు. ఆ తర్వాత మా పిన్ని వాటర్ లో ఏదో మత్తు మందు లాంటిది కలిపిచ్చిందంట. మా బాబాయ్ ఏమో నార్మల్ వాటరే అనుకొని తాగి పడుకున్నాడంట. ఇంకా తెల్లవారుజామున 3-4 ఆ మధ్యలో 4 మనుషుల్ని పిలిపించుకొని వచ్చి మా బాబాయ్ని కొట్టించారంట. వాళ్ళు కొట్టిన దెబ్బలకి నేను అప్పుడే చనిపోయాను, అంతేగాని నా అంతటా నేను యాక్సిడెంట్ అయ్యి చనిపోలేదు, నన్నిలా చంపించేశారు, నా భార్య వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడు ఆ 3 కలిసి ఇదంతా చేశారు అని చెప్పాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాము అని మేమంతా అడిగినప్పుడు, నా ఆత్మకి మనశ్శాంతి లేదు, నా ఆత్మ శాంతించడం లేదు, మీరు ఎక్కడైతే నన్ను సమాధి చేశారో అక్కడికి మా ఇంటికి తిరుగుతూనే ఉన్నాను, నా ఆత్మకి శాంతి రావాలి అంటే వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి, కాకపోతే నా కళ్ళన్నీ మసకపడిపోయాయి, నాకు సరిగ్గా కనిపించడం లేదు అంటే ఎందుకు కనిపించడం లేదు అని మేము అడిగితే, ఆమె మత్తు మందు కలిపించింది కదా, అప్పుడే నా కళ్ళన్నీ మసకపడిపోయాయి, అందుకే మిమ్మల్ని కూడా నేను సరిగ్గా చూడలేకపోతున్నాను, ఇప్పుడైనా మీ గొంతు విని గుర్తుపట్టి వచ్చాను, నాకు కళ్ళు కనిపించడం లేదు, దానికి మీరు ఏదో ఒకటి చెయ్యండి, నా ఆత్మ ఘోషిస్తుంది, వాళ్ళు మీకంటూ ఏం లేకుండా చేశారు, కనీసం చివరగా మీతో మాట్లాడడానికి కూడా లేదు, ఎంత సంపాదన ఉందో నాది, నేను కొనుక్కున్న సామాన్లు వాళ్ళ దగ్గర ఒక్కటి కూడా ఉండడానికి వీల్లేదు, మొత్తం నేనే తెచ్చేస్తాను చూడండి
చూడండి ఇదంతా కూడా ఒక్క నెలలోపే జరిగిపోతుంది, కాకపోతే నాకు కళ్ళు కనిపించడానికి ఏదో ఒకటి చూడండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ మాటలకి మేమందరం కూర్చొని ఇంకా అలా ఆలోచిస్తున్నాము. మమ్మల్ని అయితే వాళ్ళు చాలా నమ్మించారు. మాకేం చెప్పారంటే యాక్సిడెంట్ అయ్యింది, ఎక్కడయ్యింది అని అడిగితే బైక్ మీద వెళ్తున్నప్పుడు పొలిమేరలో గుడి దగ్గర పడ్డాడు అని చెప్పారు. కానీ మా బాబాయ్కి అసలు యాక్సిడెంట్ అయినట్టు బాడీ మీద ఒక్క దెబ్బ కూడా లేదు. పైగా వాళ్ళు మాతో ఏం చెప్పారంటే ఎముక ఫ్రాక్చర్ అయిపోయి అది మెదడుకు గుచ్చుకొని ఇంటర్నల్ బ్లీడింగ్ అయి చనిపోయాడు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా నమ్మించారు. కానీ మా బాబాయ్ని పోస్ట్ మార్టం చేయడానికి తీసుకొని వెళ్ళినప్పుడు మా ఊర్లో ఒక ఆయన చూసి పిల్లోడిని చంపేశారమ్మా, ఫుల్ బాడీ మొత్తం కూడా దెబ్బలే ఉన్నాయి అని చెప్పాడు. మేము కేసు పెట్టడానికైనా సరే వాళ్ళ మీద మా దగ్గర ఎటువంటి ఆధారాలు కూడా లేవు, పైగా మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం కూడా లేదు అని వాళ్ళు కాగితాల పైన కూడా రాయించుకున్నారు. మా బాబాయ్ని కొట్టి చంపేసిన తర్వాత మాకెవ్వరికి కూడా అనుమానం రాకుండా వీళ్ళేం చేశారంటే మా బాబాయ్ని బైక్ మీద కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్ళి ఆ గుడి పొలిమేర దగ్గర, అసలు అక్కడ సీసీ కెమెరా కూడా లేదు, అచ్చం ఒక యాక్సిడెంట్ స్పాట్ లాగా క్రియేట్ చేసి కేసు పెట్టారు. మమ్మల్ని అందరినీ కూడా యాక్సిడెంట్ అయినట్టే నమ్మించారు. నిజంగా ఇప్పటికీ కూడా మేము కోలుకోలేకపోతున్నాము. ఎందుకంటే మా అమ్మ, మా నాయనమ్మ, మమ్మల్ని నాన్నలాగా చూసుకున్న మా బాబాయ్ కూడా ఇప్పుడు మాతో లేరు. మాకంటూ ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఉంది నేను, మా అక్క, మా తమ్ముడు, మేము ముగ్గురమే తప్ప. వాళ్ళ బాబాయ్ చనిపోయింది లాస్ట్ మంత్ ఆగస్టు 8న. ఆత్మకి కళ్ళు కనిపించాలంటే ఏం చేయాలి? తను ఈ ఇన్సిడెంట్ స్టార్టింగ్ లో చెప్తుంది కదా, మా నాన్న పట్టించుకోపోయినా సరే మా బాబాయ్ అన్ని మమ్మల్ని చూసుకుంటాడు, చదివిస్తున్నాడు అని. అప్పుడు నేనేమనుకున్నానంటే వాళ్ళ పిన్ని కూడా చాలా మంచిదై ఉంటుంది. ఎందుకంటే నిజం చెప్పాలంటే ఏ భార్యకైనా సరే తన భర్త వాళ్ళకి పెట్టడం అనేది ఇష్టం ఉండదు. కానీ వాళ్ళ అన్న పిల్లల్ని చూసుకోగలుగుతున్నాడంటే వాళ్ళ పిన్ని కూడా ఎంత మంచిదై ఉంటుందో అనుకున్నాను. మొత్తం అయిపోయిన తర్వాత తెలిసింది అమ్మగారు ఎంత మంచివారో. ఇప్పటి వరకు కూడా మన ఛానల్లో జరిగిన అన్ని ఇన్సిడెంట్స్ లో కూడా హాని చేసే దయ్యాలనే చూసాము. కానీ వీళ్ళింట్లో చనిపోయిన వాళ్ళు, వాళ్ళ అమ్మ, వాళ్ళ పెద్ద నాన్న ఏ ఆపదైనా సరే వస్తుంది అన్నప్పుడు జాగ్రత్త పడండి అని చెప్తున్నారు కదా. మరి వీళ్ళ బాబాయ్కి జరుగుతుంది కూడా కొంచెం క్లియర్ గా చెప్పుంటే బాగుండేది అనిపించింది. దీన్నే భవిష్యత్తు నిర్ణయించడం అంటారు. మరి అలాంటి శక్తి ఆత్మలకి ఉండదనుకుంటాను, అందుకే చెప్పలేదేమో. ఆపద వస్తుంది జాగ్రత్త పడండి అని హెచ్చరిస్తూనే ఉన్నారు గాని ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది అని మాత్రం చెప్పలేదు. ఏ ఆస్తి కోసం అయితే కట్టుకున్న భర్తని కడతీర్చిందో అదే ఆస్తి కోసం రేపు నీ కన్నవాళ్లు కావచ్చు, లేకపోతే నీ తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, నీకెటు పిల్లలు లేరు కదా, నువ్వు నీ భర్తని ఎలా అయితే ప్లాన్ చేసి చంపేశావో రేపొద్దున వాళ్ళు కూడా నిన్ను అలాగే చెయ్యొచ్చు. అయినా కట్టుకున్న భర్తే నీకు తోడుగా లేనప్పుడు నీ దగ్గర ఎంత డబ్బున్నా ఏం ఉపయోగం ఉంది? డబ్బు కావాలమ్మా, అవసరమే, మనం బతకడానికి ఉంటే చాలు. అంతేగాని మనిషినే చంపి వాళ్ళ దగ్గరున్న ఆస్తిని మొత్తం లాగేసుకున్నంత డబ్బు అవసరం లేదు కదా. నువ్వు బతికితే మహా అయితే ఎంతకాలం బతుకుతావు? వాళ్ళ అన్న పిల్లలకి పెడుతున్నాడనే కుళ్ళుతో నీ భర్తనే చంపేసుకున్నావు. ఆ మనిషి ఏమో చనిపోయి ఆత్మకి శాంతి దొరక్క అక్కడక్కడ తిరుగుతూ ఉన్నాడు. చీకట్లోనే గుట్టుగా పని కానిచ్చేసాంలే, విషయం మొత్తం మన ముగ్గురు మధ్యలోనే ఉంటుంది, చనిపోయిన వాడు వచ్చి మళ్ళీ తిరిగి లేచి చెప్తాడా వీళ్ళందరికీ అని అనుకున్నావు కదా. నీ పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా అసలు తను ఎలా చనిపోయాడనే విషయం మొత్తం చెప్పాడు. భూమి మీద ఇంకా ఆయుష్ ఉన్న వ్యక్తిని బలవంతంగా చంపేస్తే వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్ళవమ్మా, ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాయి. నీ భర్తే నిన్ను దయ్యంగా పట్టి నిన్ను ముప్పు తిప్పలు పెట్టి అసలు నేనెందుకు ఇన్ని ఇలా చేశాన్రా దేవుడా అని అసలు నీ బతుకు మీదే విరక్తి కలిగించేలా చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మంచి ఆత్మలకి ఏంటంటే ఆ దైవశక్తి ఎప్పుడు తోడుగా అండగా ఉంటుంది. మరి చూద్దాం ఆ తర్వాత ఏం జరుగుతుందో. ఆవిడకి బుద్ధొచ్చేలా చేస్తారో లేదో చూడాలి. అండ్ ఇంకొక విషయం మీరు మెయిన్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు దయ్యాల మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, క్యూరియాసిటీ కూడా ఉండొచ్చు, కానీ ఎంత మాత్రం మీ కళ్ళకు అవి కనిపిస్తున్నాయి అని చెప్పి వాళ్ళ మీద అలా రాళ్లు విసరకండి. అలా విసిరినందుకే ఆ ముసలావిడ వచ్చి వాళ్ళ ఇంటెదురుగా నిలబడింది. అదే టైంకి కరెక్ట్ గా చనిపోయిన వాళ్ళ అమ్మ, వాళ్ళ పెద్దనాన్న వచ్చి అమ్మాయిని కాపాడారు. లేకపోతే ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? మళ్ళీ సెకండ్ టైం కూడా ఆ ముసలావిడ పిలవగానే వెళ్ళి మాట్లాడింది. ఏదైనా సరే ఒక నెగిటివ్ ఎనర్జీతో మనం అంత ఆకతాయి పనులైతే చేయకూడదు. అన్ని వేళలా కూడా మనల్ని కాపాడడానికి మన వాళ్ళు వస్తారని చెప్పలేము. ముసలావిడ కదా నన్నేం చేస్తుంది అనుకున్నావేమో, ముసలావిడైనా ఆమె ఒక ఆత్మ, అది గుర్తుపెట్టుకో. సో విన్నారు కదా, ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.